హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీందర్. నేను ఈరోజు మీకు లాక్టేషన్ మదరు ఎలాంటి డైట్ ఫాలోఅప్ చేసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలోఅప్ చేసుకుంటే వాళ్ళ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ వాళ్ళకు స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ కూడా హెల్దీ సైడ్ ఎలా ఉంటారు అనే దాని గురించి మీకు చెప్తాను. కామన్గా లాక్టేషన్ మదర్ వచ్చేసి హై క్యాలరీస్ హై ప్రోటీన్ డైట్ ఫాలోఅప్ చేసుకోవాలి. హై క్యాలరీస్ అంటే మీకు హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఫాలోఅప్ చేసుకుంటూ మనం తినే తిండిలో కూడా కొంచెం అరుగుదల అయ్యేటువంటి ఫుడ్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ లాక్టేషన్ మదర్ కంపారిజన్ చేసుకున్నప్పుడు అంటే సిజరిన్ జరిగిందా, సి సెక్షన్ జరిగిందా, లేకుంటే నార్మల్ డెలివరీనా చూసుకోవాలి. నార్మల్ డెలివరీ ఉన్నప్పుడు ఒక డైట్ లాగా ఫాలోఅప్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రోటీన్ శాతం ఇదంతా కూడా కామన్గానే ఉంటుంది. ఒకవేళ సి సెక్షన్ సిజరిన్ ఏమైనా ఆపరేషన్ జరిగినప్పుడు ఒక డైట్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలి. కామన్గా ఏంటంటే వీళ్ళు హెల్దీ లిక్విడ్స్ లాగా ఎక్కువ ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. జ్యూసెస్ కానీ లేకుంటే ఏమైనా రాగి మాల్ట్ అంటే కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ కానీ, అలాగే ఐరన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మనం వచ్చేసి బి కాంప్లెక్స్లో B6 B9 ఇవి ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి. B12 కూడా ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి. దాంతోపాటు మనం ప్రోటీన్ వచ్చేసి మనకి హెల్దీ ప్రోటీన్ లైక్ ఏంటంటే ఎగ్ ప్రోటీన్ అనేది డైలీ ఉండేట్టుగా చూసుకోవాలి. మిల్క్ ప్రోటీన్ కూడా డైలీ ఉండేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మిల్క్ డైలీ తీసుకున్నప్పుడు మనకు లాక్టేషన్ మదర్కి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్ కాల్షియం కానీ లేకుంటే ప్రోటీన్ కానీ మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రూట్స్లో పర్టికులర్గా దానిమ్మ అనేది డైలీ ఒక 1 or 2 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దీని నుంచి ఏంటంటే మనకు B6 B9 అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకు మదరు ప్లస్ బేబీ యొక్క హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం, మరి ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. తినేటువంటి ఫుడ్ అనేది ఫ్రీక్వెంట్ మీల్ ఉండాలి, స్మాల్ మీల్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి డైజెషన్ కూడా మనం చూసుకోవాలి. అలాగే మనకు ఫుల్నెస్ కానీ ఏమైనా గ్యాస్ట్రైటిస్ ఏమైనా ఉంటుందా అదన్నీ కూడా చూసుకుంటూ డైట్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే మనకు ఫ్రెష్ వెజిటబుల్స్ లైక్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ లేకుంటే మనకు వచ్చేసి బీన్స్, క్యారెట్ ఇలాంటివి అనేది ఎక్కువ తీసుకున్నా కూడా ఫైబర్ అధికంగా వస్తుంది. దాంతోపాటు వీళ్ళకి ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అట్లాంటిది ఏమన్నా కూడా రెడ్యూస్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం కోసం ప్రోటీన్ డైట్, అలాగే క్యాలరీస్ డైట్, అలాగే మనకు కాల్షియం B9 B6 డైట్ ఉన్నటువంటిది, B6 B9 ఉన్నటువంటి వైటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి. అలాగే ఎనిమిక్ అవ్వకుండా ఉండాలంటే వీళ్ళు ఐరన్ ఎక్కువ, అంటే ఐరన్ వచ్చేసి మనకు ఆకుకూరలలో ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు వైటమిన్ C కూడా ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోవాలి. వైటమిన్ C అంటే పులుపు ఉన్నటువంటి ఫుడ్ అనేది. ఎందుకంటే కామన్గా ప్రతి ఒక్క లాక్టేషన్ మదర్లో వచ్చేసి అనీమియా కామన్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అనీమియా మనకు రాకుండా ఉండాలంటే, అంటే ఎవరైతే లాక్టేషన్ మదర్ ఉన్నారో వాళ్ళకు రాకుండా ఉండాలంటే వైటమిన్ C ప్లస్ ఐరన్ ఈ రెండు కాంబినేషన్ ఉన్నటువంటి ఫుడ్ అని తీసుకోవాలి. వైటమిన్ C వచ్చేసి మనకు ఐరన్ అబ్జార్ప్షన్ కోసం హెల్ప్ అవుతుంది. ఐరన్ వచ్చేసి మన హిమోగ్లోబిన్ లెవెల్స్ యొక్క ఇంక్రీజ్ అవ్వడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. సో చేసేటువంటి ఫుడ్ ఏదైనా కూడా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, అలాగే మనకు హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. కరెక్ట్ పోర్షన్ సైజు, కరెక్ట్ డైట్ మనం ఫాలోఅప్ చేసుకున్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే లాక్టేషన్ మదర్ ఉన్నారో వాళ్ళకు హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.